హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ వీడియోలో ట్రెడిషనల్ రెసిపీ సేమియా కేసరిని చాలా తక్కువ టైంలో సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. జాగ్రత్తగా ఫాలో అయిపోండి. ఫస్ట్ అయితే ఒక పాన్ తీసుకోవాలి. పాన్ హీట్ ఎక్కిన తర్వాత నెయ్యి వేసుకొని అందులోనే జీడిపప్పు వేసుకుంటాము. తర్వాత బాదం ముక్కలు వేసుకుంటాము. లాస్ట్న కిస్మిస్ వేసుకొని కలుపుకుంటూ జీడిపప్పు గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చినంత వరకు వేపుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకుంటాము. ఇప్పుడు మిగిలిన నెయ్యిలో 1 కప్పు సేమియా వేసుకొని లో ఫ్లేమ్ మీద అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటాము. సేమియాని ఈ కలర్ వచ్చినంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సేమియాని పక్కన పెట్టుకుంటాము. ఇప్పుడు అదే పాన్లో 1.5 కప్పు నీళ్లు, 1/2 కప్పు పాలు వేసుకొని అందులోనే కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకొని కలుపుకుంటూ మరిగించుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇలా 5-6 నిమిషాలు బాయిల్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను వేసుకొని ఇలా కలుపుకుంటూ లంప్స్ లేకుండా బాయిల్ చేసుకోవాలి. సేమియా ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది అనే టైంలో 1 కప్పు సేమియాకి 3/4 కప్పు పంచదార వేసుకొని పంచదార మొత్తం కరిగి సేమియాలో కలిసిపోయినంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 4 యాలకులు తీసుకొని ఒలిచి ఆ గింజలను పొడి చేసి వేసుకోవాలి. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న నట్స్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కేసరి ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి. ఒకవేళ మీకు ఫుడ్ కలర్ యాడ్ చేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అలాగే ఫుడ్ కలరు యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఎంతో రుచికరమైన సేమియా కేసరి రెడీ. చివరిగా 2 చెంచాలు నెయ్యి వేసుకొని తింటే ఆహా భలే ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.